కన్నెపల్లి పంపోదు ఆన్ చేస్తే అది అన్నారం బ్యారేజ్ పోతాయి. అన్నారం బ్యారేజ్ ఫౌండేషన్ కూడా మీరు కట్టిన సీకంపల్లి ఫౌండేషన్ ప్రకారము అది నిలబడదు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కన్నెపల్లి పంపోదు నుంచి అన్నారం పోవాలి, అన్నారం నుంచి సుందిల పోవాలి, సుందిల నుంచి ఎలపల్లి పోవాలి. దారిలో ఉన్న అన్నారం సుందిల బ్యారేజ్లు కూడా సరిగ్గా లేవు, లీకేజ్ అవుతున్నాయి, ఫౌండేషన్ సరిగ్గా లేదు, మీరు టెస్టింగ్ చేయాలి, పునర్నిర్మాణం చేయాలని చెప్పి మీకంటే 1000 రెట్లు ఎక్కువ సమర్థత నాలెడ్జ్ ఉన్నవాడు ఢిల్లీలో అంతే. మేము వాళ్ళ అడ్వైస్ ప్రకారం చేస్తున్నాం. మరి మీకు ఏముండొచ్చు అంటే మీరే ఒత్తిడి తీసుకొచ్చి ఆ పంపులు ఆపరేట్ చేసి బ్యారేజ్ నింపి మళ్ళీ కూలిపోతే బలం చేద్దాం. మేము అట్లా కాదు. తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నాం, కాళేశ్వరం కూలేశ్వరం కావడానికి టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత. హరీష్ రావుని ఇరిగేషన్ మంత్రి తీసేసింది వాళ్ళ మామనే, కేసీఆర్ బిడ్డని అన్నది. వీళ్ళు కాళేశ్వరం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 1400 కోట్లు అఫీషియల్ గా లంచాలు తీసుకున్నారని చెప్పి కవిత స్టేట్మెంట్ ఇచ్చింది. సిగ్గుపడాలి టిఆర్ఎస్ లో ఉన్న ముఖ్యులందరూ కూడా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు విరియాలే, ఇంకా వేరే వేరే దేశాలలో ఉరుగుడా. కవిత ఏమన్నది, కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి 1400 కోట్ల లంచం తీసుకున్నారు, అది చెక్ రూపంలో తీసుకున్నారు, అది బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో చెప్పిందామే.